హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఊర్వశి చేత నిజాన్ని బయటపెట్టించి జీవనకి ఊహించని షోకిచ్చిన సునంద. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక సునంద అయితే ఊర్వశితో మాట్లాడుతూ ఉంటుంది. చూడు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. నువ్వు మాత్రం ఆనంది ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేలా చెయ్యాలి. ఆదిత్య నిన్ను ఇష్టపడేలా చెయ్యాలి. అది నీమీదే ఆధారపడి ఉంటుంది అంటూ అనంగానే, చూస్తారు కదా మేడం, నేను ఆనందిని ఏ విధంగా బయటికి గెంటేస్తానో, ఆదిత్యగారు నావైపు తిరిగేలా ఎలా చేస్తానో మీరే చూస్తారు కదా అంటూ చెప్తూ ఉంటుంది ఊర్వశి. ఏమో, ఏం చేస్తావో, ఎలా నీవైపు తిప్పుకుంటావో నాకు తెలియదు కాని ఇదంతా చూస్తూ ఉంటే మాత్రం నువ్వేం చేయగలవని నాకు అర్థం కావడం లేదు అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలు విన్న ఆనంది అయితే, ఏంటి అత్తయ్యగారు, చివరికి ఇంతగా దిగిజారిపోయారా? ఈ అమ్మాయిని తీసుకువచ్చి నన్ను ఆదిత్యగారిని విడదీసి ఈ అమ్మాయిని ఆదిత్య లైఫ్లోకి పంపించాలని చూస్తున్నారా? అసలు ఇంతగా దారుణంగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు. ఈ ఊర్వశి ఎవరు, దీని పుట్టుపూర్వత్రాలేంటో అన్నీ కూడా తెలుసుకుని తీరాలి, లేకపోతే చాలా ప్రమాదం అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. మరొకవైపు జీవనైతే ఊర్వశిని కలుసుకుంటుంది. చూడు, ఎలాగో రేపో మాపో మా ఇంటి కోడలుగా రాబోతున్నావు, అందుకని ముందే నీతో చేతులు కలపాలని నేనొచ్చాను అంటూ అనంగానే, ఏంటి నాతో చేతులు కలపడమా? ఇదేదో నాకు బాగా కలిసి వచ్చేలా ఉంది. ఈ జీవనని నావైపు తిప్పుకుంటే ఖచ్చితంగా నేననుకున్నది సాధించొచ్చు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఊర్వశి. అయితే చెప్పు జీవన, నువ్వేం కావాలని కోరుకుంటున్నావో నాతో చెప్పు. నాకు సాధ్యమైనదైతే నేను చేస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను అంటూ ఊర్వశి అయితే అంటూ ఉంటుంది. నాకు కావలసింది కూడా ఇదే. నువ్వు నాతో చేతులు కలపాలి. మనం ఖచ్చితంగా మన అత్తగారికి బుద్ధి వచ్చేలా చెయ్యాలి. అదే నా కోరిక అంటూ అనంగానే, ఏంటి అత్తయ్యగారి గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? ఇదేంటి, నువ్వు అత్తయ్యగారిని ఎంతో ప్రేమగా చూస్తావని అనుకున్నాను అంటూ అనంగానే, ప్రేమ నా బొంద, ఆవిడకి భయపడి అలా ఉండడం తప్ప నేనావిడని ఎప్పుడూ కూడా అత్తగారిగా చూడలేదు. ఆవిడ ఎప్పుడూ కూడా ఒక కోడలుగా కాదు కదా, ఒక మనిషిగా కూడా విలువివ్వదు. ఆవిడ మాట ఆవిడదే తప్ప ఎవ్వర్నీ పట్టించుకోదు. అంత చేసినా ఆనందీలే పట్టించుకోలేదు అంటే ఇక మన పొజిషన్ ఎలా ఉంటుందో నీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. అందుకనే మనిద్దరం ఏకమై మనం ఒకే మాటమీద ఉంటే ఖచ్చితంగా ఇక ఆ ఇంట్లో మనకి ఎలాంటి ఎదురు ఉండదు. ఇక మన అత్తగారిని ఒక ఆట ఆడుకోవచ్చు. ఆడింది ఆట, పాడింది పాటగా ఉండాలి అంటే మనిద్దరం ఖచ్చితంగా చేతులు కలపాలి అంటూ ఇక జీవన అయితే చెప్తూ ఉంటుంది. సరే జీవన, నువ్వే ఇలా అంటున్నప్పుడు నేనెందుకు కాదంటాను? నీకు సహాయంగా ఉంటాను. నువ్వేం చెప్పినా సరే అది చేస్తాను అంటూ ఇక ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక మరొకవైపు ఆనంది అయితే సూర్యుణ్ణి విలిపించి ఇంటికైతే తీసుకొనొస్తుంది. ఇక తీసుకొని రాగానే జ్యోతి అయితే ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. కుట్టి, చాలా సంతోషంగా ఉంది కుట్టి. నువ్వసలు మీ సూర్యబాబుని విడిపించగలవని నేను నమ్మినా ఏదో మూల భయం నన్ను వెంటాడుతూనే ఉంది. కాని ఈరోజు నువ్వు చేసిన పని కారణంగా నేను చాలా గర్వపడుతున్నాను. నా స్టూడెంట్ నాకన్నా గొప్పగా వాదించి బయటికి రాలేరు అన్న కేసులోనే నా భర్తని విడిపించి బయటికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను అంటూ అనంగానే, జ్యోతమ్మ, సూర్యబాబు ఏ తప్పు చేయలేదు. తప్పు చేయని వాళ్లకి ఆ శివయ్య ఎప్పుడూ కూడా శిక్ష వేయడు. ఆ శివయ్య ఎప్పుడూ అండగా ఉంటాడు. తప్పు చేసిన వాళ్లకి కూడా ఎలా గుణపాఠం చెప్పాలో నా శివయ్యకే తెలుసు. ఖచ్చితంగా సూర్యబాబు ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లడానికి, నువ్వు కన్నీళ్లు పెట్టడానికి కారణం ఎవరో తెలుసుకొని తీరుతాను. వాళ్లకి తగిన శిక్ష వేస్తాను అంటూ ఇక అంటూ ఉండగానే ఇంతలో ఆ మాట విన్న జీవన అయితే, అవును మరి, ఈ తప్పు మేమే చేశామని వాళ్లు ముందుకొస్తారు నువ్వు శిక్ష వేయడానికి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడే జ్యోతి అయితే కోపంగా, చూడు జీవన, నీకేదైనా చేతనైతే చెయ్యి, లేకపోతే మాట్లాడకుండా నోరు మూసుకొని ఒక మూల నించో. అంతేకాని వెటకారంగా మాట్లాడుతూ కుట్టిని అవమానిస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఎందుకంటే కుట్టి మా పాలెట దేవత. మొన్నటికి మొన్న మీ నాన్నగారి ప్రాణానికి ఏమీ కాకుండా కాపాడింది. ఈరోజు జైల్లోనే మగ్గిపోతారని నేను ఎంతో కుమిలిపోతూ ఉండగా ఆయన్ని బయటికి తీసుకొచ్చి నన్ను ఓదార్చేలా చేసింది. ఇవన్నీ చేసిన కుట్టి నిన్ను అవమానిస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అంటూ ఇక జ్యోతి అయితే వార్నింగ్ ఇస్తుంది జీవనికి. ఇక మరుచటి రోజు ఉదయాన్నే అందరూ కూడా ఆఫీస్కైతే వెళ్తారు. అందరూ ఆఫీస్కి వెళ్ళంగానే ఇంతలో ఆనంది అయితే ఫైల్స్ తీసుకుని ఆదిత్య దగ్గరికైతే వెళ్తుంది. ఇక తను వర్క్ పూర్తవంగానే ఇంతలో ఊర్వశి అయితే వస్తుంది. ఏంటి, అప్పుడే లోపలికి వెళ్ళవచ్చేశావా?
నేను రాకముందే నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చేయడమేంటి? నీకు మొన్నే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నీ హద్దు నువ్వు దాటుతున్నావ్? అన్నిసార్లు ఎందుకు చెప్పించుకుంటున్నావ్? అంటూ ఇకనేసరికి అప్పుడే సునంద అయితే అందరు ముందు ఊర్వశి గొంతునైతే పట్టుకుంటుంది. అలా పట్టుకునేసరికి అందరూ కూడా షాకై చూస్తూ ఉంటారు. ఏంటి మేడం, ఎందుకు నన్ను గొంతు పట్టుకున్నారు? నేనేం తప్పు చేశానని? అంటూ ఇక ఊర్వశి అయితే అడుగుతూ ఉంటుంది. ఏం తప్పు చేశావా? నువ్వు ఏ తప్పు చెయ్యలేదా? నిజం చెప్పు, నువ్వు ఏ తప్పు చెయ్యలేదా? అంటూ అడుగుతూ ఉంటుంది సునంద కోపంగా. నేనేం తప్పు చేశానో నాకర్థం కావడం లేదు మేడం. మీరెందుకు ఇలా నా గొంతు పట్టుకుని నిలదీస్తున్నారో కూడా తెలియడం లేదు. ఇదేనా మీ నాటకంలో భాగమా? అంటూ అడుగుతూ ఉండంగా, ఇంకొక్కసారి ఆ మాటన్నావంటే చంపేస్తాను. నువ్వు ఎంతో మంచిదానివని నమ్మి నీకు ఆదిత్యాకి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుని నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. కాని నువ్వు ఎంత దుర్మార్గురానివో తెలిసినప్పుడు నేనెలా నిన్ను క్షమిస్తాను అనుకున్నావ్? అంటూ అనంగానే అప్పుడే ఇక ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. ఏమైంది మమ్మీ, ఊర్వశి ఏం తప్పు చేసింది? అంటూ అడుగుతూ ఉండంగా, ఏం తప్పు చేసిందా? ఇది ఎంతో మంచిదని నమ్మి దీన్ని ఆఫీస్లో పెట్టి మన ఇంటి కోడలుగా తీసుకురావాలి అనుకున్నాను. కాని ఇది పచ్చి దొంగరా, ఇదొక స్మగ్లర్. మీ సూర్యమామయ్యగారు అరెస్టవ్వడానికి కారణం కూడా ఇదే. ఆ కార్లో మత్తుమందు పదార్థాలు పెట్టింది కూడా ఇదే. నిన్నే నాకీ విషయం తెలిసిందిరా. నేను వెళ్తూ ఉండంగా దారిలో ఇది ఆ స్మగ్లర్తో మాట్లాడుతుంది. దీని మాటలన్నీ విని నిజం తెలుసుకున్నాను. అంటూ ఇక అనంగానే అప్పుడే చైతన్య అయితే చెప్తూ ఉంటాడు. చాలా మంచి పని చేశావు మమ్మీ, నిజం తెలుసుకొని. నువ్వు గనుక నిజం తెలుసుకొని ఉండకపోతే అన్నయ్య జీవితమే నాశనమైపోయుండేది. అన్నయ్యకి ఈ ఊర్వశికి పెళ్లి చేసి అన్నయ్యని మళ్ళీ అగాధంలోకి నెట్టేసేదానివి అంటూ చైతన్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో జీవనైతే వస్తుంది. అత్తయ్యగారు, తని ఇంత దుర్మార్గురాలని అసలు అనుకోలేదు. ఇలాంటి దాన్ని ఎక్కడా ఉండనివ్వకూడదు, బయటికి గెంటేయండి అంటూ జీవననంగానే అప్పుడే జీవనికి కూడా షాకిస్తుంది సునంద. నువ్వేమన్నా తక్కువ చేశావా? ఆనంది ఏ తప్పు చేసిందని అందరూ నమ్మేలా చేశావు కదా. ఆఖరికి ఆదిత్య కూడా ఆనందిని అపార్థం చేసుకునేలా చేశావు కదే. నువ్వేమన్నా తక్కువ చేశావా? ప్రతి విషయంలో ఆనందిని నిందిస్తూ తనని అవమానిస్తూ చివరికి మాచేత కూడా దాన్ని అవమానించేలా చేశావు. మా చేతులతో తనని బయటికి నెట్టేసేలా చేశావు. ఎంత బాగా పగటబందీగా ప్లాన్ చేశావు. నీ ప్లాన్ తెలుసుకోలేక దేవతలాంటి ఆనందినే దూరం చేసుకున్నాము. ఈ విషయం ఎప్పుడైతే బయటపడిందో అప్పుడే నీ విషయంలో కూడా ఎంక్వైరీ చేశాను. ఆనంది గురించి అన్ని ఎంక్వైరీలు చేశాను. మీడియా వాళ్ల ద్వారా ఫోన్ కాల్ చేసింది నువ్వేరని తెలుసుకున్నాను. అప్పుడు అర్థమైంది నేను చేసిన తప్పేంటో, నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను. ఆస్తి కోసమే ఇదంతా చేశావని అర్థమైన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆస్తి మొత్తం నా కొడుకుల పేరున కూడా కాదు, నా పెద్ద కోడలు ఆనంది పేరున రాసేశాను. ఇక ఆస్తి ఎవ్వరికీ కూడా హక్కులేదు, ఒక్క నా పెద్ద కోడలికి తప్ప. ఏ ఆస్తి కోసమైతే నువ్వు తన జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నావో అదే ఆస్తి చివరికి నీ భర్తకి కూడా హక్కు లేకుండా చేశాను అంటూ ఇక జీవనికి సునంద అయితే ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.